ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతిలో ప్రస్తుతం దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఏ దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే వారికి ఏ సమయంలో టోకెన్స్ ఇస్తున్నారు, అలాగే ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో లైక్ చేసి చివరి దాకా చూడండి. సెప్టెంబర్ నెల వరకు ఆన్లైన్ ద్వారా ఇచ్చే అర్జిత సేవలు మరియు అన్ని దర్శనాలకు సంబంధించిన టికెట్స్ కంప్లీట్గా అయిపోయాయి. ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్లే వారికి కొండకింద తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ప్రతిరోజు సాయంత్రం 3:30 గంటల నుండి ఎస్ఎస్డి టైమ్ స్టార్టెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ మరుసటి రోజుకు సంబంధించిన కోట శ్రీవారి భక్తులకు ఇస్తుంది టీటీడీ. తిరుమలలో ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా సాయంత్రం 3:30 నుండి 4 గంటల సమయంలో టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం భక్తులు మధ్యాహ్నం 2 గంటల నుండే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే కౌంటర్లు వరుసగా శ్రీనివాసం, ఇది బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ లాకర్స్తో పాటు రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి భక్తుల కోసం. 2 విష్ణు నివాసం, ఇది తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్స్తో పాటు లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. 3వది భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎస్ఎస్డి టోకెన్స్తో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకలను వెళ్లే వారికి దివ్య దర్శన టోకెన్లు కూడా సపరేట్ క్యూ లైన్స్ ద్వారా ఇస్తున్నారు. ఈ దివ్య దర్శన టోకెన్లు కూడా మరుసటి రోజుకి సంబంధించిన దర్శన టోకెన్స్ ముందు రోజు సాయంత్రం 3:30 గంటల నుండి వాటి కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా జారీ చేస్తుంది టీటీడీ. ఈ దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు పొందిన టోకెన్ని. శ్రీవారి మెట్టు మార్గం మరియు అలిపిరి మెట్టు మార్గంలో ఎలాంటి దర్శన టోకెన్స్ ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకునే భక్తులు భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకెన్ తీసుకొని వెళ్ళాలి. ఎస్ఎస్డి టోకెన్లు మరియు దివ్య దర్శనం పొందిన భక్తులకు 5 గంటల నుండి 8 గంటలు పడుతుంది దర్శనానికి సమయం. అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళే భక్తులకు డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఫ్రీ దర్శనానికి దాదాపు 16 నుండి 24 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం దర్శనానికి. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి. అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్ కోట కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తుంది టీటీడీ. ఆఫ్లైన్లో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ ఇవ్వడం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. తిరుమల తిరుపతి యొక్క ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ ద్వారా అడగండి. మన హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం కోసం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.